ప్రపంచవ్యాప్తంగా హిట్టైన బుట్టబొమ్మ పాట. మరి ఆ పాట వెనుక ఉన్న కథేంటో చూద్దాం. ఒకరి ప్రేమలో పూర్తిగా మునిగిపోతేలా ఉంటుందో బుట్టబొమ్మ పాటలో కొన్ని అద్భుతమైన పోలికలతో చెప్పారు. ఈ పాట ప్రేమను చాలా సింపుల్, రోజు చూసే వస్తువుతో పోలుస్తుంది. అంటే ప్రేమ అంటుకుందంటే అస్సలు వదలదు, బబుల్ గమ్ లాగా అన్నమాట. ప్రేమను ఆపలేమని చెప్పడానికి ఇంకో సరదా పోయిక కూడా ఉంది. అవును, తుమ్ములాంటిది ప్రేమ. మనం కంట్రోల్ చేయలేం, దానంతట అదే వచ్చేస్తుంది. ఇంత ఆపలేని ప్రేమ గాయకుడిని ఏం చేసిందో చూద్దాం. మాటల్లేవో, ఆలోచనల్లేవో, చివరికి తనతో తానే పోరాటం. అలాంటి టైంలో ఆమె వచ్చి ఒక్క చిటికేసి అతన్ని మార్చేసింది. సరే, ఇంతకీ ఈ పాటకి అసలైన పోలికేంటి? అసలు బుట్టబొమ్మ అంటే ఏంటి? బుట్టబొమ్మ అంటే తెలుసు కదా, మన తెలుగు సంస్కృతిలో చేతితో చేసే అందమైన బొమ్మ. పల్లవిలో తన ప్రేయసిని ఇదే పేరుతో పిలుస్తాడు. నువ్వు నన్ను పూర్తిగా చుట్టేశావు అందినర్థం. ఇక వాళ్ళిద్దరూ జీవితాంతం ఒక జంట, బొమ్మల జంటలాగా కలిసిపోయారన్నమాట. ఈ పాటలో వారి ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఒక అందమైన పోలికతో చెప్తారు. అతను అడిగింది చిన్న చినుకు, ఆమె ఇచ్చింది ఏకంగా తుఫాను. అంటే ఆమె ప్రేమ అతని అంచనాలను మించిపోయింది, చాలా గొప్పదన్మాట. చివరికి ఈ ప్రేమకు ఎలా ఆనందంగా లొంగిపోయాడో వర్ణిస్తారు. ఆమె జీవితంలో అతనికి ఎంత ప్రత్యేక స్థానముందో చూడండి. ఆమె ప్రేమలో అతనికి దొరికింది గౌరవం, ఒక ప్రత్యేకమైన స్థానం. ప్రేమ అనే భావాన్ని చెప్పడానికి ఏ రోజువారీ వస్తువు సరిపోతుంది?